అమ్మా నేను వచ్చేసాను. మా నాయనే వచ్చేసావా? ఉండు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోలీసు వాళ్ళ దిష్టి ఎంతమంది దిష్టి తగిలిందో. నీ ప్రేమ నాకు తెలుసు. ఒరే నాకు తెలియక అడుగుతాను, నా లెక్క ప్రకారం నువ్వు ఇంకా 3 నెలలు ఉండాలి కదా, అప్పుడే వచ్చేసావి. నీ లెక్క అయితే కానీ గవర్నమెంట్ కొన్ని చిక్కుల్లో పడింది. అప్పుడు నేను జైల్లోంచి ఐడియా సప్లై చేసి దాని కాదు సంతోషించేసి 3 నెలల ముందు వదిలేశారు. అయితే ఇక గవర్నమెంట్ నీ ఐడియా ప్రకారం నడుచుద్దా? మరి అలాగని కాదనుకో. చిట్టమ్మ ఎక్కడ? చిట్టమ్మా ఏంటే చిన్న పిల్లలా? కానీ అమ్మా అలాగో 4 రోజులు పోతే అత్తారింటికి వెళ్ళిపోయే పిల్ల. అవునమ్మా, కేడీ చేతులకి బేడీలు ఎంత సేఫ్టీయో వయసు వచ్చిన పిల్లకి పెళ్లి కూడా అంతే. రేపే పెళ్లి వారు వస్తున్నారు చూసుకోవడానికి. నువ్వు ఉండవే మా నాయనే, ఎంత మంచి పని చేసావురా. సరే గాని రేపు పొద్దున పెళ్లి చూపులకు నువ్వు ఒక్కడవే ఉంటే ఏం సరిపోతుంది, ఊళ్ళో నలుగురిని పిలు. అలాగే పిలుస్తాను. వాళ్ళంతా ఎందుకు, ఊరంతటికి పెద్ద మనిషి కృష్ణబాబు పిలిస్తే రైచో అలాగే పిలుస్తాను. నేను కూర్చోవాలా నిల్చోవాలా? పెళ్లి చూపులు కదా, కూర్చోవాలమ్మా. నీ పేరేమిటమ్మా? పెళ్లి కూతురు. అబ్బో జోకు. పర్వాలేదు, నేను అడ్జస్ట్ అయిపోతాగా. పెళ్లి కూతురు, నీకు పాట పాడడం వచ్చా? ఓ దంచేస్తాను. రాముడి మీద పాడమంటారా, కృష్ణుడి మీద పాడమంటారా? అరణ్యవాసం చేసిన అయోధ్య రాముడి మీద కంటే చిదానందంగా బతికిన ఆ కృష్ణుడి మీదే పాడమ్మా. నేను అడ్జస్ట్ అయిపోతాగా. చూడండి రామదాస్ బాబు గారు, నన్ను క్షమించాలి. ఆ అమ్మాయికి చిన్నతనం వల్ల ఆ అమాయకత్వం చేత. అమాయకత్వం ఏమిటండి, అద్భుతంగా పాడేస్తాను. అది పెద్ద పిల్ల కాకముందు నుంచి కృష్ణుడి మీద భక్తి కాస్త ఎక్కువే బాబు. ఏం పర్వాలేదమ్మా, కృష్ణుడి మీద భక్తి ఉన్నా లేచిపోయి యుక్తున్నా నేను అడ్జస్ట్ అయిపోతాగా. పెళ్లి కొడుకు నీకు ఏమైనా బుద్ధి ఉందా? నాకు మోజు ఎవరి మీద ఉందో డబుల్ మీనింగ్ పాట పాడినా నీకు అర్థం కాలేదా? మోజు ఎవరి మీద ఉంటేమమ్మా, మావాడితో కాపురం చేస్తే చాలు, నేను అడ్జస్ట్ అయిపోతాగా. కానిస్టేబుల్స్, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దొంగెవరో తెలియటం లేదు, దొరెవరో తెలియటం లేదు. తెలిసిన దొంగ దొరకట్లేదు, దొరికిన దొంగలా పారిపోతుంటే గవర్నమెంట్ దృష్టిలో గాడిదలా కనిపిస్తాను నేను. కొంప తీసి మంచం కింద లేడు కదా వీడు. ఇదేమిటి, ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూపించినట్టు ఒక్కడి కోసం వస్తే 3 దొంగలు కనిపించారు ఇక్కడ. ఎరా రామదాసు, దేవదాసు, కోడి పిల్లల్ని సంతలో అమ్మేసినట్టు అమ్మాయిల్ని పరాయి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్కౌండ్రల్స్ రా మీరు. ఇప్పుడు ఇక్కడ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మేయడానికి వచ్చారు? మాట్లాడరే కానిస్టేబుల్స్. వీళ్ళని బ్యాన్ ఎక్కిసేయండి, ఎక్కిసేయండి అంతే.